హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ కలతప్పం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇది మన తేనె పట్టులాగా ఉంటుంది. మనం చెట్టు వెనుకెళ్ళి తీసిన తేనె పట్టు ఎట్లుంటుందో అంత కమ్మగా ఉంటుందండి. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. తప్పక ఈలోసారి మీరు చేసుకోండి. చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, వదిలిపెట్టరు. అంతే, అంత అందరికీ నచ్చుతుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా నచ్చుతుంది. అంత బాగుంటుందండి. చూడండి, తేనె పట్టులాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం. మనం ఒక కప్పు, ఏదన్నా ఒక కప్పు మెదరింగ్ ఉంచుకోండి. ఒక కప్పు బియ్యము, మనం దాన్ని 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా బియ్యాన్ని వీటిని ఒక 2 నుంచి 3 గంటల దాకా నానబెట్టుకోండి. 2 గంటలు పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు వీటిలలో కడుక్కున్న బియ్యంలో మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని వాటర్ బియ్యం మునిగేదాకా 2 కప్పులు మనం దాన్ని పక్కకు పెట్టుకోవాలి. 2 గంటలు చూడండి. 2 గంటలు నానినాక మనకు బియ్యం ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళని నంపేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అవి బియ్యాన్ని మీరు సన్న బియ్యం తీసుకున్నా పర్లేదు, రేషన్ బియ్యం అయినా పర్లేదండి. నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నా. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి. ఒక 3 ఇలాచీలు వేసుకోండి. వేసుకొని ఒక అరకప్పు వాటర్ పోసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అంటే ఒక కప్పు దాకా పడతాయండి వాటర్ అయితే మనకు పిండి మెరిగే వరకు. చూడండి, పిండిని చాలా మెత్తగా ఇట్లా పట్టుకోవాలి. కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఒక కప్పు నీళ్ళు పడతాయి. ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కప్పున్నర బెల్లం వేసుకోండి. మనం ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతోటి వాటరు. మనం ఈ కప్పుతోటి ఒక కప్పు బియ్యం పట్టడానికి వేసుకున్నాం. అరకప్పు బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. మనకు బెల్లం కరిగితే సరిపోద్ది. అది ఆనకం వచ్చుడు అవసరం లేదు. చూడండి, బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. అట్లా చూడండి, మనకు బెల్లం అంతా కరిగితే సరిపోద్ది. ఇప్పుడు బెల్లం అంతా కరిగినాక దాన్ని పక్కకు తీసుకొని మనం పట్టుకున్న పిండిని అంత ఒక గంజులో వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి కలుపుకొని మనం బెల్లపు సిరప్ ఉంటుంది కదా, బెల్లపు సిరప్ని కొంచెం చల్లారించుకోండి. ఎందుకంటే బాగా వేడి తెస్తే మనకు పిండి అన్నది కొంచెం ఉండలు కడుతుంది. అందు గురించి కొంచెం చల్లారి గోరువెచ్చగా అయినాక మనం బెల్లపు సిరప్ దాంట్లో పోసుకోవాలి. పిండిలో పోసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి. మనం వేసుకున్న కప్పున్నర పిండి అన్నది, బెల్లం అన్నది, స్వీట్ అన్నది కరెక్ట్ సరిపోద్దండి. ఇప్పుడు మనం అదంతా బెల్లం సిరప్ మొత్తం పోసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ అంటు పెట్టుకొని మనం కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ అయితే మందంగా ఉంటుంది కదా, మనకు అది మాడిపోయే ఛాన్స్ ఉండదు. అందు గురించి కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పును కొన్ని ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, అట్లా వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం నేతిలో. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఇదంతా కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, కుక్కర్లో వేసుకొని దాన్ని కలపద్దు. అడుక్కు మనం పోసిన వెంటనే కొంచెం కొద్దిగా ముద్దలాగా అవుతుంది కదా, దాన్ని మెతిలియకుండానే క్యాప్ పెట్టి ఒక 10 నిమిషాలు మనం దాన్ని ఉడికించుకోవాలి. చూడండి, అట్లా పచ్చిగా వచ్చిందంటే దాన్ని మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉడుకుతుందండి. చూడండి, ఇప్పుడు నేను మొత్తం ఉడికినాక చూపిస్తున్నా. అట్లా ఉడకాలి, జున్నులాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఇట్లా నోట్లో వేస్తే కొంచెం తిని ఆపం అంతే, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఈ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా నచ్చుతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. దాన్ని రిమూవ్ చేసుకుందాం. కొంచెం సైడ్లు లూజ్ చేసుకుంటే అట్టిగానే మనకు రిమూవ్ అవుతుందండి. దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని
దాన్ని కట్ చేసుకుందాం. చూడండి ఎట్లుంది, మనకు జున్నులాగున్నది కదా. టేస్ట్ చాలా మంచిదండి. తప్పక ఇలా ట్రై చేయండి. ఇది తింటేస్తాం, మనకు బెల్లం బియ్యమే కదా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. చూడండి మనకి ఇట్లా తేనె పట్టులాగా ఉంటుంది, అంత బాగుంటుందండి. అది దాని పేరుకు తగ్గట్టే తేనెలాగానే ఉంటుంది, అంత బాగుంటుంది. చూడండి తప్పక ట్రై చేయండి.